ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా 20,000 దొంగ ఓట్లను ప్లాన్ చేసిందని అన్నారు. వివిధ పద్ధతుల్లో వాటిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నించిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని రాహుల్ గాంధీ దొంగ ఓట్ల గురించి మాట్లాడితే కాంగ్రెస్ ఇక్కడ చోర్ ఓట్లతో గెలవాలని చూస్తుందని విమర్శించారు. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలను సైతం సిఈసికి సమర్పించినట్లుగా కేటీఆర్ వెల్లడించారు. చిన్న ఇల్లు అందులో ఇంత పెద్ద ఎత్తున ఓటున్నట్టుగా మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందరిది ఏముంది అంటుంది యూ కెన్ వెరిఫై. అందులో కూడా ఏం చేశామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది, ఒక రకంగా జరిగింది. గోగూరి శ్రీనివాస్ రెడ్డి పేరు అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ తెచ్చాము. ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని, అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది, కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. అక్కడ ఓట్ చోరీ, ఇక్కడ చోరు ఓట్లు అంటే దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే ఇవాళ 3-4 రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది. చాలా సిస్టమేటిక్ గా మరి గత 3-4 నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో 400 బూత్లలో మరొక్కొక్క బూత్ లో కనీసం 50 దొంగ ఓట్లను చేర్పించి ఒక 20,000 ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నా. కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను. ఇది చూడండి, 3 ఫోటోలు మీకు కూడా సెట్ మొత్తం ఇస్తాను. ఈయన పేరు కార్తిక్, కోవూరి కార్తిక్. ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి 3 ఓట్లున్నాయి. ఇది మా కవిత్వం కాదు, ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది. ఒకటే పిల్లోడికి 3 ఓట్లు, కానీ ఆ 3 ఓట్లకి 3 వేరు ఎపిక్ ఐడీలు, అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు ఏదైతే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు, అది మాత్రం ఆ కార్డు నంబర్ వేరు, కానీ సేమ్ కోవూరి కార్తిక్, ఫాదర్ పేరు కోవూరి నాగన్న, అడ్రస్ మళ్ళీ సేమ్, ఫోటోలు సేము, అడ్రస్ సేము, మనిషి సేము, కానీ 3 ఓట్లు. ఇక ఇక్కడ చూడండి, దీపక్ శర్మ, ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ, అడ్రస్ సేము, ఫోటోలు సేము, కానీ 2 ఓటర్ ఐడీలు 2 ఓట్లు వారికి కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి, ఇది శ్రీనాథు సాహిత్య లత, వారికి కూడా ఫోటో సేమ్, మనిషి సేమ్, అడ్రస్ సేమ్, అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు, వారికి కూడా మరి 2 ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, 2 ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు. ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను. 2 ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే, ఇది చూడండి చాలా విచిత్రం. ఈ అమ్మాయి పేరు మాధురి గుడ్డేటి. ఇక్కడ ఏం చేసినారు తెలివిగా, సేమ్ ఫోటో 2 సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము, అట్లాగే అమ్మాయి పేరు సేము, అడ్రస్ సేము, ఫోటో మార్చేసినారు. 2 ఓట్లు, కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి, ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి, 2 ఓట్లు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. ఈ రకంగా 1-2 కాదు, ఇప్పుడు నేను చెప్పిన కేవలం మీకు చెప్పిన 4 ఎగ్జాంపుల్స్. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా దృష్టికి వచ్చినాయే దగ్గర 2,000 ఓట్లు. ఏవి డబల్ ఓట్లు, దొంగ ఓట్లు. ఇగో 2,000 ఓట్లు సేమ్, తండ్రి పేరు సేము, భర్త పేరు సేము, ఓటర్ పేరు సేము, కానీ మల్టిపుల్ ఓట్లు, మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు. వాటితో ఒక ఫ్రాడ్ కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన సీఈఓ గారిని కలవడానికి వచ్చినాం. అట్లాగే మరొక రకమైన ప్రలోభాలు, మరొక రకమైన ప్రయత్నం కూడా